బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామం. వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామం. మనకి జ్ఞానాన్ని అందించిన అరవింద్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినందన. ఓకే ఫ్రెండ్స్, మనం భావనా శక్తి అంటే మన భావనకి ఎంత శక్తి ఉంటది అనేది ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి భావన అంటే మాట్లాడే ఎక్కడి నుండి వస్తుంది అంటే మన హృదయంలో నుంచి, అంటే మన మనసా వాచా కర్మన అన్నీ ఏకమైనప్పుడు, అంటే మనం మాట్లాడేది, మనం కోరుకునేది, మనం ఆలోచించేది ఇవన్నీ ఒక్కటే అయినప్పుడు దాని సృష్టి జరుగుతుంది. అయితే అన్నింటికీ శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము మన భావన యొక్క శక్తి అంటే మన శక్తిని ఎలా వినియోగించాలి, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా, ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ మనకి భావనా శక్తి అనేది మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం ఏంటి అంటే ఏదైనా ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, మనం ఏంటి అంటే భగవంతుని నుంచి వచ్చిన దివ్యత్వం, అంటే భగవంతునిలో ఏదైతే దివ్యత్వం ఉందో పరమాత్మలో మనలోనూ అదే ఉంది. అయితే దాని మీద ఒక మనస్సు అనే ముసుగు వేసేసాం, మాలిన్యాలన్నీ అంటించేసి ఉన్నాం. ఆ మాలిన్యాలని తొలగిస్తే అసలైన నువ్వేదో అది బయటకు వస్తుంది. ఆ వాటిని తీసుకొచ్చి అంటే మన నిజతత్వాన్ని, మన సహజత్వాన్ని మనం చేరుకోవడానికి మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చారు. అందులో ప్రేమ, క్షమ, కృతజ్ఞత, విశ్వాసం, ఇంతవరకు ఈ టాపిక్స్ నేర్చుకున్నాం. ఏదైనా ఎక్కడి నుండి మొదలు పెట్టమంటున్నారు అంటే మన నుంచే మొదలు పెట్టాలి. ఏదైనా మనల్ని మనం అంగీకరించుకుని అన్నింటినీ స్వీకరిస్తూ మనకి లభించిన దాని పట్ల కృతజ్ఞతతో ఉంటూ ప్రేమతో కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు, అదే ప్రేమతో క్షమ అడిగినప్పుడు, ఇచ్చినప్పుడు ఎవరు తేలిక పడతారండి? మనం తేలిక పడతాం. వదిలివేయడం నేర్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. విశ్వాసం, ఎవరికి వారిని వదిలేయండి, మిమ్మల్ని మీరు వదిలేసుకోండి. ఎందువల్ల అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనకి ఏది జరుగుతుందో మనం చేసే పని పట్ల అన్నింటి పట్ల ఆత్మశక్తి, మనోశక్తి, అంటే ఆత్మ పట్ల మన ఆత్మవిశ్వాసం, పరమాత్మ పట్ల విశ్వాసం, ఈ రెండు మనకి ఉన్నప్పుడు మనం ముందుకెళ్తాం. ఇవి ఎలా సాధన చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఏంటి అంటే ప్రశంస. మరి ఎవరు ఎవరిని ప్రశంసించాలండి? ప్రశంసించడం వల్ల ఏం పొందుతాం మనం? అసలు ఏం జరుగుతుంది ప్రశంసిస్తే? కానీ మనం ప్రశంసిస్తున్నామా? ప్రశంసించడము, ప్రశంసిస్తున్నాము. మరి ఆ ప్రశంసించలేకపోవడానికి కారణాలు ఏంటి? మరి ఈ ప్రశంసని ఎవరిని ఎలా ప్రశంసించుకోవాలి, ఎలా సాధన చేయాలి, మనం దృష్టి ఎక్కడ పెట్టాలి, వీటన్నింటి గురించి మనకి అరవింద్ రెడ్డి గారు చాలా చక్కగా ఇచ్చారు ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ప్రశంస అంటే ఏంటి అంటే పొగడడం, స్తుతించడం. దైవాలను ఏం చేస్తూ ఉంటాము? స్తు అంటే స్తుతిస్తూ ఉంటాం. స్తోత్రాలు ఉంటాయి. అమ్మవారికి నామాలని, స్వామి విష్ణుమూర్తికి నామాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ఏంటి? ఆ స్తోత్రం ద్వారా మనం వారిని స్తుతిస్తూ ఉంటాం. ఏంటి స్తుతించడం అంటే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకొని గుర్తించి స్తుతిస్తున్నాం, అంటే పొగుడుతున్నాం. అంటే నీ విధి, నీలో ఇంత అద్భుతమైన గుణం ఉంది, ఇంత అద్భుతమైన లక్షణం ఉంది, నువ్వు చేసే పనులు ఇంత అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి ప్రశంసిస్తున్నాం. అంటే దాన్ని మనం నిలుపుకోవడానికి, అంటే వాళ్ళలో ఉన్న ఆ అద్భుతమైన లక్షణాన్ని ఎప్పుడైతే గుర్తు చేస్తున్నాం, అంటే ఆ అద్భుతాన్ని మిస్ అవ్వకుండా ఉండడం, అదే మనం చేయాల్సింది. అయితే ఈ ప్రశంస వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ప్రశంస అనేది ఎవరికి, మనల్ని మనము ప్రశంసించుకోవాలి, ఇతరులని కూడా ప్రశంసించాలి. ప్రశంసించడం వల్ల ఏం జరుగుతుందండి? అంటే శక్తి,
ఫ్రెండ్స్ ఇక్కడ ఏ భావనకైనా ఉండేది శక్తి ఫ్రెండ్స్. ఆ శక్తిని నీ ఒక్క చేత ద్వారా, ఒక మాట ద్వారా, ఒక ఆలోచన ద్వారా శక్తిని పెంచుకుంటున్నావా? శక్తిని వృధా చేసుకుంటమే ఇక్కడ పాయింట్. అంటే నువ్వు ఎలా ఉపయోగిస్తావు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. దాన్ని ప్రశంసించినప్పుడు ఏంటి? మన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఎవరినైనా చూడండి, ఒక పని చక్కగా చేస్తూ ఉన్నప్పుడు, అరే ఎంత చక్కగా చేస్తున్నావురా అని ఎప్పుడైనా అంటే, వాడు ఆనందంతో, ఆ హ్యాపీనెస్ తో ఇంకా ఇంకా చక్కగా చేయడానికంటే తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి పూర్తి చేయడానికి మనకి చక్కటి అవుట్‌పుట్ ఇవ్వడానికి ఎంతగానో శ్రమిస్తాడు. ఆనందంగా చేస్తాడు ఆ శ్రమని కూడా. కానీ పని చేస్తున్నప్పుడు వాడు మంచిగా చేస్తున్నా సరే, అక్కడెక్కడో చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఆ మిస్టేక్ ని పట్టుకొని పదే 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 వాళ్ళని అంటూ ఉంటే చెయ్యాల్సిన పని మీద శ్రద్ధ కోల్పోతారు. ఎందుకు? అరే నేను ఇంత చేస్తున్నా ఇది సరిగ్గా రావట్లేదే, వీళ్ళకెవరికీ నచ్చట్లేదే, ఇక నేను చెయ్యడం ఎందుకు దీన్ని అని ఆ పనులని మధ్యలో ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రశంసకుండే శక్తి. ప్రశంసించకుండా విమర్శించడంకి ఉండే శక్తి. మరి మన శక్తిని ఎటువైపు తీసుకెళ్ళాలి? ప్రశంస వైపు తీసుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రశంసించలేకపోతున్నాం. అసలు ఎందుకు ఇతరులకు మెచ్చుకోలేకపోతున్నాం? ఎందుకు పొగడలేకపోతున్నాం? ఈవెన్ మనల్ని మనం కూడా ఎందుకు పొగడలేకపోతున్నాం? అరే నేను ఇది చేశాను, నేను ఇందులో బాగున్నానని ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాం? అంటే మనం మొదటి నుండి ఏం చేస్తామంటే లోపాలని అంటే లోపాలను ఎంచుతూ నిందించడం చేస్తూ ఉంటాం. అంటే మనకి చిన్నప్పటి నుండి ఒక ఏంటి, ఈ సార్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు వంశ సార్ ఎగ్జాంపుల్. మనకి చాలా బుక్స్ లో ఏమొస్తది, ఓ 2 బొమ్మలు ఇస్తారు, లోపాలని చూపించండి. ఓ బొమ్మని ఇస్తారు, ఆ బొమ్మలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి గమనించండి, వాటిని చెప్పండి, పాయింట్ అవుట్ చేయండి అంటారు. కానీ ఆ బొమ్మలో ఉన్న అద్భుతాన్ని గమనించండి, మంచి విషయాన్ని చెప్పండి అని అక్కడ చెప్పలేదు మనకి. అంటే మనకి తెలీదు, మన పెద్దవాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. అంటే మన దృష్టిని అంటే ఎప్పుడూ కూడా లోపాన్ని గుర్తించడం మీదే మనం దృష్టి పెడుతున్నాం. ఒక లోపాన్ని గుర్తించాక ఏం చేస్తాము? వీడిలాంటి వాడు, వాడలాంటి వాడు, నేను ఇలాంటి దాన్ని, నేను ఈ పని సరిగ్గా చేయట్లేదు. కాబట్టి నాది ఒక జీవితమేనా అని ఆలోచిస్తాం. మనకెన్నో ఉంటాయి జీవితంలో. కానీ ప్రతిరోజు, ప్రతి క్షణం ఏంటి? నా జీవితంలో ఇది లేదు. అంటే ఉన్న వాటిని గుర్తించకుండా ఇంకా మనకి ఎన్నిచ్చినా మన దగ్గర ఏమీ లేవని, మనం మనం కేవలం కష్టపడుతున్నామని, సుఖం అస్సలు లేదని చెప్పేసి మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. భగవంతుణ్ణి అంటాం. ఆయన ఎన్ని ఇచ్చినా సరే, నా జీవితంలో నువ్వు నాకేమిచ్చావు? ఇంట్లో మనకు చిన్న సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఎలా రెస్పాండ్ అవుతాం? ఏం భగవంతుడా నువ్వు నాకేమిస్తున్నావు? ఏమిచ్చావు అని ఇస్తాం. కానీ అప్పటి వరకు ఇచ్చిన మంచి ఫ్యామిలీ అవ్వచ్చు, మనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఏదైనా అంటే మనకు కావాల్సిన మన అవసరాలు తీరేంత సంపద కూడా ఉండుండొచ్చు. కానీ నాకిది లేదనో, ఇది లేదనో, కార్ లేదనో, లేకపోతే నాకు నేనేది అంటే లగ్జూరియస్ లైఫ్ ఇవ్వలేదనో, పక్కవాడిని చూసో, నా జీవితం ఇది నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఎప్పుడు మనం లోపాలను ఎంచుతాం. మనం చేయగలిగే పనులన్నింటినీ విడిచిపెట్టి, మనం చెయ్యలేని పని మీద దృష్టి పెట్టి, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ప్రశంసించుకోకుండా నిందించుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లల విషయానికొస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడు చక్కగా చదువుకుంటాడు. అన్నింట్లో మంచి మార్కులొస్తాయి. ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువొచ్చాయనుకో, వాడినేం చేస్తాం? నీకు చదువే రాదు. అసలు నీకేది నీకొక్క పని చేత కాదు అని చెప్పేసి వాడిని అంటే ప్రతి క్షణం అదే గుర్తు చేస్తాం. వాడు ఏమవుతాడు అంటే మనము ఎప్పుడైతే నిందించడం, ఈ విమర్శించడం చేస్తామో ముడుచుకుపోతాయి ఫ్రెండ్స్. హృదయం అనేది ముడుచుకుపోతుంది. నేను ఎన్ని చేస్తే ఇన్నింటిలో వచ్చిన మార్కులని గుర్తించకుండా నేను సరిగ్గా చదవని అంటే వాడికి అర్థం కాకపోవచ్చు. ఆ ఒక్క సబ్జెక్టుని పట్టుకొని మనల్నందరినీ ఇంకా 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 ఏం చేస్తున్నారు?
పిల్లల్ని భయంతో ముడిచిపోయేలా చేస్తుంది. వాడికి పదే పదే అదే గుర్తు చేయడం వల్ల. 35 సినిమా చూసారా మీరు? అందులో వాడు అన్ని సబ్జెక్టులో సూపర్ మార్క్స్ వస్తాయి వాడు ఆ అబ్బాయికి. కానీ మ్యాథ్స్ లో 0 వస్తాయి. ఎందుకంటే వాడికి అర్థం కాదు సబ్జెక్ట్. అసలు జీరోకి వాల్యూ ఏంటి అనే విషయం అర్థం కాక వాడు లెక్కల్ని అర్థం చేసుకోలేక 0 వస్తాయి. అందులో కొత్తగా వచ్చిన టీచర్ ఏం చేస్తాడు? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులతో పిలుస్తాడు. దాని వల్ల వాళ్ళు ఏమవుతుంది అంటే వాడు ఇంకా ఇంకా ముడుచుకుపోతాడు. ఇంకా నేను ఇది చేయలేనేమో అన్న బాధలోకి వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ నాన్న ఇంకెక్కడో జాయిన్ చేయాలనుకుంటాడు వేద పాఠశాలలో. కానీ మనం చేయాల్సింది ఏంటి? అలాంటి వాళ్ళని గుర్తించి, "నువ్వు ఇందులో సరిగ్గా చేయట్లేదా నాన్న?" వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? వాడికి ఎలా నేర్పించాలని ప్రయత్నం చేసి, అవగాహన ఇచ్చాక వాడు చదువుకుంటాడు. చక్కగా ఎదుగుతాడు. అంటే మిగిలినవన్నీ నువ్వు చేస్తున్నావు. ఇది చేయగలవు అనే ప్రోత్సాహం. ప్రశంస ఏం చేస్తది అంటే ప్రోత్సహిస్తది. ఒక పనిని మనం చెయ్యలేని పనిని కూడా అంటే సరిగ్గా చేయలేకపోతున్నాము. ఎక్కడ ఏం చేయాలి? సరిగ్గా వాడు ఎక్కడ చేయలేకపోతున్నాడో దాన్ని గుర్తించి, నాన్న ఇదిగో ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. దీన్ని ఇదిగో ఇలా సరిదిద్దుకోవచ్చు అని అర్థమయ్యేలా చెబుతూ, సరిగ్గా చేసిన వాటిని మెచ్చుకున్నప్పుడు వాళ్ళలో ప్రోత్సాహం కలుగుతుంది. అలాగే టీచర్స్ ఏం చేస్తారు? విద్యార్థులు పిల్లల్ని యాజ్ ఇట్ ఈస్ మార్క్స్ విషయం అవ్వచ్చు, డిసిప్లిన్ విషయంలో అవ్వచ్చు, ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు కావచ్చు. అంటే వాళ్ళకేంటి ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ అంటారు. వాళ్ళని జూస్తారు. మిగిలిన వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డిస్కరేజ్ చేసి ఇలా అంటేనన్నా నలుగురిలో ఇది ఇబ్బంది పెడితేనైనా వీడు పౌరుషంతో చదువుతాడేమో అని. కానీ దాని వల్ల వాళ్ళ జీవితం ఎటువైపు తిరుగుతుందో తెలీదు ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు ఎక్కడైనా ఈవెన్ భార్య భర్తని, భర్త భార్యని, వ్యవస్థని అందరిని నిందిస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా అలాగే ఉంటాం. మనకి ఈ వ్యవస్థ ఎన్నిచ్చిందండి? ఎన్నో సౌకర్యాలు ఇస్తుంది. ఆ సౌకర్యాలన్నింటినీ వదిలిపెట్టి చిన్న అసౌకర్యం కలిగితే మనకి చాలా అంటే ఇండియా చాలా హై పాపులేషన్ కదా! సో, కానీ అక్కడ మనకి కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్సు, ట్రైను అన్నీ ఉన్నాయి. కానీ సీట్ దొరక్కపోయినా మనం అంటే అలా ప్రతి విషయంలోనూ మనకు కొంచెం అసౌకర్యం కలగగానే వ్యవస్థనే నిందిస్తాం. ఏంటో ఈ మనుషులు, ఏంటో ఈ వ్యవస్థ అని. కానీ వాటిని వదిలేయండి. ఆహ్, దీనివల్ల ఇంకేం జరుగుతది అంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఎప్పుడైతే వ్యవస్థని అంటే నిందించడం, లోపాలించడం మొదలు పెడుతూ ఉంటామో మన దృష్టి మొత్తం అటువైపే వెళ్తుంది. మన ఎనర్జీ మొత్తం దానికే పెడుతున్నాం. తెల్లవారు లేస్తే మన వాక్కులో నుంచి మన నోటి నుండి వచ్చే మాటేంటి? ఇది బాలేదు. నా జీవితంలో ఇది బాలేదు. వాడు ఇక్కడ నా భర్త ఇదిగో ఈ విషయంలో ఇలా అని ఎప్పుడు వాటి మీదే దృష్టి పెట్టినప్పుడు ఏం జరుగుతది అంటే, దానికి శక్తినివ్వడం వల్ల అదే మన జీవితంలో రిపీట్ అవుతూనే ఉంటది ఫ్రెండ్స్. అంటే అదే పదే పదే మన ముందుకొస్తూ ఉంటుంది. అలా కాకుండా మరి ఏం చేయాలి పరిస్థితులని? అంటే క్షమించి, అర్థం చేసుకొని, ప్రేమతో ఎదగమని అంటే ప్రశంసిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అరే! నువ్వు అవునా? నేను ఈ విషయంలో సరిగ్గా చెయ్యట్లేదా? ఓకే. నేను సరిగ్గా చేయగలిగేదేంటి? నాకు నైపుణ్యం ఉన్నదేంటి? అని దాన్ని గుర్తించుకొని, గుర్తుపట్టి ప్రశంసించుకున్నప్పుడు, మెచ్చుకున్నప్పుడు నేనిది బాగా చెయ్యగలను కదా! అని ఎప్పుడైతే అనుకుంటాడో దాని పట్ల దృష్టి పెరుగుతది. ఎందుకంటే పరిశోధనల్లో తేలిందంట ఫ్రెండ్స్. ముందుగా మనిషి తనని తాను నిందించుకున్నట్టు, చీదరించుకున్నట్టు ఎవరు ఇంకొకరిని చీదరించుకోరంట, నిందించరంట. అంటే మనం అలాంటి స్థితిలో ధ్యానంలోకి రాకముందు, వచ్చాక కూడా అర్థమయ్యేంత వరకి అలాగే ఉన్నాము. కాబట్టి ఎందుకు ఈ నిందించుకోవడం, చీదరించుకోవడం వచ్చింది అంటే మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు,
ఏంటి అంటే నువ్వు ఇది బాలేదు, ఇంకా నీకు ఈ సబ్జెక్ట్ లో అంటే నువ్వు చదవలేకపోతున్నావు కదా, ఇంకా నువ్వు ఎందుకు పనికి రావు, నీవేమి చెయ్యలేవు అని చెప్పేసి వాళ్ళని పదే పదే చీదరించుకోవడం, నిందించడం చేయడం వల్ల మనం కూడా వాటి మీద దృష్టి పెడుతున్నాం. ఆ దృష్టిని మార్చాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అద్భుతమైన జీవితం ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు అంతా ఉంటారు. చిన్న ఇల్లు ఉండొచ్చు మనకి, పెద్దగా లేకపోవచ్చు. ఆ పెద్దగా లేని ఇంటి పట్ల లోపం పెట్టుకుంటాం. ఓ బండి ఉండొచ్చు బయటికి వెళ్ళడానికి, కార్ లేదు అనే లోటు పెట్టుకుంటాం. అంటే ఎంతసేపు జీవితాల్లో వెళ్తూ ఉండనే ఉంటది కదా ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాయి? అన్ని ఉన్నా అక్కడ ఇంకా ఏదో ఒక ఇప్పుడు అనుకుంటాం, చాలా డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, అక్కడ ఏదో అనారోగ్యం ఉంటది, మనస్పర్ధలు ఉంటాయి. అంటే ఎప్పుడూ జీవితంలో ఏదో ఒక వెలితి అనేది ఉంటది. దానికి కార్యకారణ సంబంధం ఉండొచ్చు. కానీ ఆ వెలితి మీద నుంచి దృష్టి తీసేయండి. మనం ఏం చేస్తాం, వాటిని ఎంతసేపు తలుచుకొని వాటి మీద దృష్టి పెట్టి అనుక్షణం బాధపడం. అందుకని మన దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే సమస్యపై కాకుండా పరిష్కారం మీద పెట్టాలి. ఈ పనిని నేను చెయ్యలేకపోతున్నాను అంటే దీంట్లో నేను దేన్ని సరి చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. నువ్వు ఎంతసేపు సమస్య మీద దృష్టి పెడుతూ ఉంటే ఆ సమస్య కథం దక్కదు, అక్కడే ఆగిపోతాం. పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. నాకు రోజంతా ఒక గంట ధ్యానం చేయాలనుకుంటున్నాను, కానీ ధ్యానం కుదరట్లేదు. కుదరగానే ప్రతి క్షణం ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే నేను ప్రతి క్షణం మిగిలిన 23 గంటల్లో నేను ఎప్పుడు నా దృష్టిని ఎక్కడ పెడుతున్నాను అనేది చెక్ చేసుకుని మార్చుకోగలిగితే చాలు. అలా కాకుండా నాకు కుదరట్లేదు అంటే అది నిజంగానే కుదరకుండా పోతుంది. అంటే రాని ఆలోచనని కూడా మనం ఆహ్వానించేస్తాం. అందుకని ఎందుకు మరి ఇది అంటే లేని దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే మాట చెప్పారు, చితాయాశ్చ చింతయాశ్చ బిందు మాత్ర విశేషిత చితా దహతి నిర్జీవ చింతా దహతి పావక. అంటే చిత అనేది అంటే మరణించిన శరీరాన్ని కాల్చేస్తుంది. కానీ బ్రతికుండగానే శరీరాన్ని కాల్చేసేది ఏంటి అంటే చింత. ఎలా? చిన్నప్పుడు అంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారండి, చాలా తేజస్సు, చాలా బాగుంటారు కదా. కానీ ముసలితనం వచ్చే కొద్దీ శరీరం వయస్సు పరంగా జరగచ్చు, కానీ వయస్సు మీరకుండా కొంతమందిలో కనబడుతుంది చూడండి. ఎందుకు? చింత వల్ల, లేదు అనే దాన్ని దృష్టి పెట్టడం వల్ల. కానీ ఎప్పుడు కూడా లేమి అనే దాని మీద దృష్టి ఉంటే లేమినే సృష్టిస్తుంది ఫ్రెండ్స్. అందుకని దృష్టి ఉన్న దాని పట్ల ఉంటే మనకేముందో దాని పట్ల అంటే మనలో ఉన్న దాని పట్ల ఉన్నప్పుడు మనము మనకు కావాల్సింది పొందగలం. అయితే మరి ప్రశంసించుకోవటానికి సాధన ఎలా చేయాలి అంటే ఒక బుక్ తీసుకొని రాసుకొని వాటిని రిపీట్ గా చదువుకోవాలి. ఏం రాయాలి? మనలోని సుగుణాలని. ఏంటి ఆ సుగుణాలు అంటే నేను చాలా మంచి వ్యక్తిని. నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనున్నాను, నాకు పాటలు పాడడం రాదు, లేదా పెయింటింగ్ వేయడము, మంచి డిజైన్ గీయడము రాదు. అరే నాకు పాటలు పాడడం రాదే, నాకు పెయింటింగ్ వేయడం రాదే, నాకు మంచి డిజైన్ వేయడం, వీటి మీద కాదు. నేను చాలా చక్కగా వంట చేయగలను, నేను చాలా చక్కగా వంట చేయగలను. దాన్ని ప్రశంసించాలి. నేను ఇతరులతో చాలా చక్కగా మాట్లాడగలను, నేను ఇతరులకు ధ్యానం గురించి చక్కగా చెప్పగలను, నేను ధ్యానం చక్కగా చేసుకోగలను. ఇలా మనలో ఉండే సుగుణాలన్నింటినీ నేను సేవ చేయగలను, ప్రకృతి పట్ల ప్రేమపూర్వకంగా ఉండగలను, అంటే నాకేవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నేను నిర్వర్తిస్తున్నాను. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ మనలో ఉన్నాయి. నాలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీలో ఉన్న క్వాలిటీస్ గుర్తించుకొని అంటే గుర్తుపట్టండి ఫస్ట్. ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఆ తర్వాత మీలో ఉన్న మంచి క్వాలిటీస్ మీరు ఏది చక్కగా చేయగలరు వాటిని అన్ని లిస్ట్ అవుట్ చేయండి. మీలో ఉన్న సుగుణాలన్నింటినీ రాసుకోండి. వాటిని పదే పదే చదువుకోండి. జ్ఞాపకాల దొంతర అంటే
మనము ఎంతసేపు పైన ఏం పెట్టేశాము అంటే బ్యాడ్ క్వాలిటీస్ పెట్టేసుకొని వాటిని గుర్తుపట్టి వాటి గురించి అనుకుంటాం. వాటిని పక్కన పెట్టేసి తీసేసి మార్చుకోవాల్సినవి మార్చుకుందాం, వదిలేయాల్సినవి వదిలేద్దాం. కానీ ఈ రోజు నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ ని, సుగుణాలను రాసుకుని వాటిని రిపీట్ చేసుకో. దానివల్ల మనలో నైపుణ్యం ఏంటి మరి వీటన్నింటి వల్ల ఏంటి జరిగేది అంటే మనలో సృజనాత్మకత. ఫ్రెండ్స్, ప్రతి భావనకి ఒక శక్తి ఉంటుందన్నాం కదా. ఆ శక్తి మనల్ని పాజిటివిటీ వైపు తీసుకెళ్ళి మనలో నైపుణ్యాలను పెంచుతుంది ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఏంటి అంటే సాధన నెంబర్ 2. మనల్ని మనం ప్రశంసించుకోవాలి. మరి మనల్ని మనం ఏ విషయంలో ప్రశంసించుకోవాలి ఇంకా అంటే, మనకి చక్కటి శరీరం ఉంది. ఈ శరీరం సరిగ్గా పనిచేస్తుంది కదా. దానికి మన శారీరక వ్యవస్థలకి, అవయవాలకి, కణాలకి చక్కగా పనిచేస్తున్నందుకు ప్రశంసించండి. నేను ఈ రోజు బయటికి వెళ్ళేసి 1 గంట ప్రయాణం చేసి నడిచేసి వచ్చాను. ఆ రోజు ఆ క్షణం ఇంటికి వచ్చాక నాకు సహకరించిన, నా శరీరానికి నేను నడవడానికి సహకరించిన నా కాళ్ళకి హృదయపూర్వకంగా ప్రేమతో నేను ప్రశంసిస్తున్నాను అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో మన శరీరంలోని ప్రతి కణం స్పందిస్తుంది. ఎలా స్పందిస్తుంది? పాజిటివిటీతో. అప్పటి వరకు మనం దానికి ఇచ్చిన శ్రమనంతా రిలీజ్ చేస్తాం. మనకి మళ్ళీ అంటే మళ్ళీ పని చేసుకోవడానికి సహకారాన్ని ఇస్తుంది. ఇంకా మనకున్నది ఏంటంటే మనోశక్తి. ఏంటి? మన జీవితంలో అంటే మీ జీవితంలో మీ సొంత అనుభవాలని స్వేచ్ఛగా సృష్టించుకునేందుకు మన మనోశక్తిని మనకి ఏంటి ఫ్రీ విల్ జోన్ ఇవ్వబడింది. నీకు ఎలాంటి అనుభవం కావాలంటే అలాంటి అనుభవాన్ని నువ్వు సృష్టించుకుంటావు మనస్సు ద్వారా. ఆ మనస్సుకున్న శక్తిని ప్రశంసించండి. ఎలా మరి మనస్సు? మేడం, నా మనస్సు ఎప్పుడు అటువైపు వెళ్తోంది ఏంటి? లోపాలించడం అంటే అది మన చేతుల్లోనే ఉంది. కత్తిని వాడుకోవడం ఎలా అంటే మన చేతుల్లోనే ఉంది. మనము డాన్స్ రాక ఆడలేక మధ్యలో ఓడంటారు. అంటే డాన్స్ రాక నేల చదరంగా లేదన్నారంట. అలా ఉంటది. కానీ మన మనస్సుకి ట్రైనింగ్ ఇస్తే మనమే అంటే ఒకరిని హైర్ చేసుకొని జాబ్ ఇచ్చాక వాడికి ట్రైనింగ్ ఇస్తారు. ఎలా పని చేయాలి, ఏం చేయాలి అని. ఇక్కడ మనం కూడా ఇంతకాలం మనకి తెలియక దాన్ని వదిలేసాం. దానికి ఏది పడితే అని ఆలోచించమని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి? మన మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. సో అది చేయాలి. అయితే ఇక్కడ మనకి ఉన్నవి 2 ఉన్నాయి. ఏంటి? మన మనస్సుని ట్రైనింగ్ ఇచ్చినప్పుడు హనుమంతుడిలా అంటే మనలో ఉండే వాటి హనుమంతుడి యొక్క అంతరంగంలో అన్నీ ఉన్నాయి. శక్తి, అనంతమైన శక్తి ఉంది కదా. దాన్ని జాంబవంతుడు చెప్పడం ద్వారా అంటే ఆ పొగడటం ద్వారా అతడిలో శక్తిని బయటికి తీశారు. అలా మనం కూడా చేసినప్పుడు మన మనస్సు ద్వారా, మన భావన ద్వారా, మన ఆలోచన, మన మాట, మన చేత ద్వారా చేసినప్పుడు మనం కూడా దైవం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మరి మనలో కూడా అనంతమైన శక్తి ఉంది కదా. అది మనకి వెలికి బయటికి వస్తుంది ఫ్రెండ్స్. సో వీటిని ప్రశంసించారు. అలాగే మన కుటుంబాన్ని, మనకి చక్కటి కుటుంబం ఉంది, సహకరిస్తున్న భార్య, భర్త, పిల్లలు ఉన్నారు. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచి ఇల్లు ఉంది. వీటన్నింటినీ ప్రశంసించండి. అవి ఇచ్చిన పరమాత్మకి ప్రశంసలు తెలియజేయండి. పంచభూతాలు, సూర్య చంద్రులు ఇవన్నీ మనకి ఏంటి? వాటి ద్వారానే కదా మన జీవనం సాగుతోంది. ఒక్కరోజు సూర్యుడు రాకపోతే చూడండి ఎలా ఉంటది మన పరిస్థితి. చంద్రుడు రాకపోతే వెన్నెలేది, నిద్ర ఏది, చీకటి లేకపోతే. వెలుతురు లేకపోయినా బ్రతకలేము, చీకటి లేకపోయినా మరి 2 మనకి పంచభూతాలు ఎన్నో ఇస్తున్నాయి. వాటిని మీ అంటే మనం ఎంతసేపు ఇతరుల్లో ఎలాంటి గుణాలను చూస్తామో అదే మనం. అంటే ఇతరుల్లో కనబడే గుణం మనకి ప్రతిబింబం లాంటిది, అద్దంలో చూస్తున్నట్టు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇతరుల్లో కూడా అద్భుతమైన గుణాలను చూడాలి ఫ్రెండ్స్.
దివ్యత్వాన్ని చూడండి అంటారు. 100 దుర్గుణాలున్నా సరే ఆ మనిషిలో ఒక సద్గుణం ఉంటది. ఆ సద్గుణాన్ని, ఆ దివ్యత్వాన్ని చూడటం నేర్చుకోవాలి. మనకున్న రిలేషన్స్ పట్ల. మనకిప్పుడు సరిగ్గా లేకపోవచ్చు. చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులో ఉండొచ్చు కుటుంబ సభ్యుల పట్ల. కానీ చక్కగా ఉన్నది. నన్ను అంటే ప్రశంసించుకుంటున్నాను. అక్కడ కూడా మా కుటుంబం అంటే నాకు, నా భర్తకి మధ్య చక్కటి అవగాహన ఉన్నందుకు, ప్రేమతో ఆ బంధాన్ని నేను ప్రశంసిస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి? ఎవరితోటైతే సత్సంబంధాలు లేవో వాళ్ళతో సత్సంబంధం ఏర్పడినట్టు, మనం చక్కగా కలిసున్నట్టు భావనను రిలీజ్ చేయాలి. అంటే అది ఆల్రెడీ జరిగిపోయి ప్రెజెంట్‌లో మనం హ్యాపీగా ఉన్నాం. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు రివర్స్ గేర్. సో, ఎప్పుడైతే ఈ పని చేస్తామో, ఆ పాజిటివిటీ అనేది వెళ్ళి దాన్ని సరిచేస్తుంది. అందుకని అంటే ఇక్కడ మనలో 2 ఉంటాయి. 'ఒసామా బిన్ లాడెన్', 'గౌతమ్ బుద్ధ్'. 'ఒసామా బిన్ లాడెన్' దేని మీద దృష్టి పెట్టాడు? ఎదుటివాడు మనవాడు కాదు. అంటే ప్రతి ఒక్క అంటే వేరే మతమో, కులమో ఏదైనా అంటే వేరే వాళ్ళ మీద వీళ్ళు నా వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళని హత్య చేయాలని దాని మీద దృష్టి పెట్టాడు. గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు? అందరిని కలుపుకోవాలి. అందరిలో ఉండే అంగుళీమానుడిలో ఉండే దివ్యత్వాన్ని కూడా గుర్తించే కదా ఫ్రెండ్స్! అన్ని హత్యలు చేసినా సరే, నువ్వు హంతకుడివి అనలేదు. నేను మారాలి అన్న క్షణంలో అతనికి ట్రైనింగ్ ఇచ్చేశాడు కదా! అది మనం చేయాల్సిన పని. ఆహ్, మనకింకా కావాల్సినవేంటి అంటే, మనకి విద్య కావాలి, చక్కటి విద్య గావాలి, సంపద కావాలి, ఉద్యోగము. నాకింకా శక్తి కావాలి. అంటే నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు అనకుండా, మనకి ఎంతైతే ఉందో దాన్ని అంటే ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అనుకుందాం. ఏం చేయాలి? నేను ఇంత చక్కటి ఇల్లును అంటే ఏదైతే మీరనుకుంటున్నారో దాన్ని ఒక్కసారి విజువలైజేషన్ చేసుకొని, ఈ ఇంటిని నేను కలిగి ఉన్నందుకు ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశంసిస్తున్నాను అని నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను అని ఎప్పుడైతే చెప్పుకుంటామో, అది మన లైఫ్‌లో రియల్‌గా మారుతుంది. అంటే ఎప్పుడు దైవాన్ని అంటే ఏదైనా సరే ఆకర్షించాలా, వికర్షించాలా అంటే అంటే మనం నింద మీద దృష్టి పెడితే నిందను ఆకర్షిస్తాం. సద్గుణం మీద దృష్టి పెడితే, మనకున్న దాని పట్ల దృష్టి పెడితే దాన్నే ఆకర్షిస్తాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దీనికి చేయాల్సింది ఏమీ లేదు. ఇవన్నీ చేసుకుంటూ అంటే మన స్వంత దివ్యత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దివ్యత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంటే నేను దైవం నుంచే వచ్చాను. ఆ దివ్యత్వం నాలోనూ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో అందరిలోనూ దివ్యత్వాన్ని చూడగలుగుతాం. ఎప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటో మనం తెలుసుకున్నప్పుడు. ప్రకృతి నియమాలను తెలుసుకున్నప్పుడు. ఏదిస్తే అదొస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు. సో, మరి ఈ ప్రశంస వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి మనం పొందే లాభాలేంటండి? అంటే అభివృద్ధి. మనం అప్పటి వరకు ఏ పనైతే సరిగ్గా చేయలేకపోతున్నామో, మన జీవితంలో ఏదైతే ముందుకు వెళ్ళకుండా ఉంటోందో, అక్కడ మనకు అభివృద్ధి జరుగుతది ఫ్రెండ్స్. మనలో ఆ ఉన్నతమైన ప్రకంపనలొస్తాయి. మన హార్ట్ మెయిన్‌గా వీటన్నిటి వల్ల ఏం జరుగుతది అంటే, మన హృదయం ఓపెన్ అవుతుంది. దాని వల్ల ఏంటి? అంటే సర్వతోముఖాభివృద్ధి. హృదయం ఓపెన్ అయినప్పుడు మనలో సృజనాత్మక పెరుగుతుంది. మనల్ని మనం వ్యక్తపరుచుకోగలుగుతాం. అంతవరకు నేనిక్కడ మాట్లాడలేను అన్న ఒక భావన నాలో ఉందనుకోండి. నేనేమవుతుంది నాకు అవకాశం ఇచ్చినా సరే క్లాస్ చెప్పడానికి నేను చేయలేను, నేను మాట్లాడలేనని దాన్ని ఆపేస్తాను. కానీ ఎప్పుడైతే ఓహో! కొంచెమైతే మాట్లాడగలుగుతున్నాను కదా! ఓకే. గుడ్. అని నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడం వల్ల చెప్పడం మొదలుపెట్టాక చెప్పగలుగుతున్నాను. అంటే నాలో ఉన్న భావాలని కూడా వ్యక్తపరచగలుగుతున్నాను. అది భావాలు కావచ్చు, ఒక పనిలో ఉండే నైపుణ్యం కావచ్చు, ఏదైనా సరే ఫ్రెండ్స్. సో, ఎప్పుడు ఇవన్నింటి వల్ల ఏంటి మనల్ని మనం ప్రశంసించుకున్నప్పుడు జీవితాన్ని గడపకుండా ఆస్వాదిస్తాం.
ఏదోలే జీవితం నడిచిపోతాంది అనుకుంటున్నాం ఇప్పటి వరకు. దాన్ని కాకుండా ఆస్వాదించడం నేర్చుకుంటాం. మరి మనకి ఈ భావనా శక్తిలో ఇచ్చిన ఈ భావనలన్నీ ఎప్పటి వరకు సాధన చేయాలి అండి అంటే మనలో సహజ గుణంగా మారేదాకా సాధన చేయాలి. అంటే ప్రశంస, స్తుతించడము అంటే ఎదుటి వారిలో ఉన్న సద్గుణాన్ని, మనలో ఉన్న సద్గుణాన్ని లేదా మనలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించి దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఇంకా చక్కగా ఎదగలుగుతాము. ఎప్పుడు పిల్లలనైనా, పెద్దలనైనా, ఎవరినైనా ఇంతకాలం మనకి లోపం మీద దృష్టి పెట్టడం మాత్రమే తెలుసు. ఇక మీదట లోపాన్ని పట్టుకోకుండా వా మనం చేసే దాంట్లో కావచ్చు, ఇతరులు చేసిన దాంట్లో కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవ్వరి విషయంలోనైనా సరే, వాళ్ళు చక్కగా చేస్తున్న విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని గమనించి, దాన్ని ఎంకరేజ్ చేయండి. అంటే ప్రశంసించండి. స్తుతించడం నువ్వు ఇలాంటి వాడివి అని నువ్వు నిందించావంటే వాడు అలాగే పారిపోతాడు. లేదు నువ్వు ఇంత మంచివాడివి అంటే, ఓహో! నేను అంటే నాలో ఇలాంటి వ్యక్తిత్వం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల మనమే ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటాం. సో, ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆశీర్వాదం. మరి ఈ ఆశీర్వాదం ఎవరిస్తారు మనకి? మనం గూడా ఎవరికన్నా ఇవ్వొచ్చా? కేవలం యోగులకి, దైవాలకి, మహనీయులకి మాత్రమే ఉందా ఆశీర్వాద శక్తి? మనకి లేదా? మరి మనల్ని మనం ఆశీర్వదించుకుంటున్నామా? శపించుకుంటున్నామా? ఈవెన్ తల్లిదండ్రులుగా, టీచర్లుగా ఉన్న మనం కూడా ఎలా ఉన్నాం? శాపము అంటే, శపించడము అంటే ఒకప్పుడు అంటే కమండలంలో నీళ్లు తీసేసి ఇలా చల్లేసినంత మాత్రాన్నే శాపంగా మారిపోతుందా? లేకపోతే కాదా? అంటే మరి ఆశీర్వదించడం వల్ల లాభం అంటే ఆశీర్వాదం ఎవ్వరికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ బుక్ లో మెయిన్ గా చెప్పేది ఏంటంటే ప్రతిదీ మన నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఒకటైతే మనము దైవం నుంచి వచ్చిన పిల్లలమే కదా! ఆ దివ్యత్వం మనలో కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా మనలో ఉంది. సో, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ యోగులకి, ఈ మహనీయులకి వాళ్ళకి వాళ్ళలో ఉన్న శక్తి తెలుసు. వాళ్ళ వాక్కుకున్న శక్తి, వాళ్ళ చేతకున్న శక్తి, ఆలోచనకున్న శక్తి వాళ్ళకి తెలుసు. మనకి తెలీదు. అందుకనే మనము మన ఆశీర్వాదానికి శక్తి లేదు అనుకుంటాం కానీ, వాళ్ళ ఆశీర్వాదానికి ఎంత శక్తి ఉందో, మన ఆశీర్వాదానికి కూడా అంతే శక్తి ఉంది. కానీ వాళ్ళకి నమ్మకం, ఎరుక ఉంది. మనకి లేదు. సర్వం కల్విదం బ్రహ్మం. అంటే దైవత్వం కానిదేది లేదిక్కడ. అందుకని ఎవరికైనా ఆశీర్వాదం ఇవ్వవచ్చు. మరి ఆశీర్వాదం బదులు మనం శాపనార్థాలు పెడుతున్నాం. ఎలా? అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? చేతులు ఇలా పెట్టి ఇలా ఆశీర్వదించడం ఇదే అంతే అనుకుంటాం. కానీ అది మాత్రమే కాదు ఫ్రెండ్స్. శాపం అంటే అలా ఇస్తే ఆశీర్వాదం మిగిలిన ఏ విధంగా చేసినా ఆశీర్వాదం కాదు అనుకుంటాం కానీ మనం మాట్లాడే మాటలు, చేసే ఆలోచనలు, మనం మన లోపల నుంచి రిలీజ్ అయ్యే భావనలు వీటన్నింటి ద్వారా కూడా మనం శాపాలిస్తున్నాం, శపిస్తున్నాం. మనస, వాచ, కర్మన. మనం ఏది జరగాలని భావిస్తే అది జరుగుతుంది కదా! యద్భావం తద్భవతి. నువ్వు ఎలాంటి ఆలోచనని రిలీజ్ చేస్తావో అది ఎన్నో రీట్లై నీకు తిరిగి వస్తుంది. అందుకని టార్కం గారు ఒక మాట చెప్తారు. ప్రకాశవంతమైన ఆలోచనలు అంటారు. అంటే మనం చేసే ఆలోచన ఎంత ప్రకాశవంతంగా ఉండాలి. కానీ మనం ఎలాంటి ఆలోచనలు చేస్తాం. అంటే మనం ఏంటి వేప విత్తువు నాటామనుకోండి. వేప చెట్టు పెరిగి వేపకాయలే వస్తాయి. అంటే ఎన్నో రెట్లై తిరిగి వస్తాయి. మనము ఎదుటి వాడికి అశుభం జరగాలి అని కోరుకున్నాము. మళ్ళీ ఆ అశుభము మనకి తిరిగి వస్తుంది. అవునా? కాదా? అంటే ఇక్కడి నుండి ఏదైతే ఇక్కడ హృదయంలో నుంచి, గొంతులో నుంచి, నా చూపులో నుంచి కూడా అంటే దైవంతో మాట్లాడడము అంటే
మనం యూనివర్స్ లోకి ఒక భావాన్ని రిలీజ్ చేయడం అంటే కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు. ఆలోచనలు, చూపులు, చేతలు అన్నింటి ద్వారా రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఏం చేస్తాము? పిల్లల్ని అంటే నీకెప్పటికిరా వెధవా, నీకెప్పటికిరా జీవితం అనుకూలించేది, నువ్వెప్పటికి బాగుపడేది, నాకు ఇంత చేసావు కదా, నువ్వు ఇంతకింత అనుభవిస్తావు, నువ్వు ఎప్పటికీ బాగుపడవు అని చెప్పేసి మనకి నచ్చిన వాళ్ళని అంటాం. వాడేంటి ఇంకా ఎదుటి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ పంటలు నాశనం అవ్వాలని, వాడి బిజినెస్ డౌన్ అవ్వాలని, లేకపోతే వాడు డబ్బు సంపాదించాడు అనుకోండి, ఏమంటాము? వాడేదో మోసం చేసి సంపాదించాడు, ధర్మంగా ఉంటే ఇంత సంపాదించగలడా అని చెప్పేసి, సో ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. ఇంకేంటి, ఇతరులకు కారు ఉంది, ఇల్లు ఉంది, నాకు లేదు అంటే ఇతరులతో పోల్చుకొని కూడా అసూయలోకి వెళ్ళిపోయి రిలీజ్ చేసేవి కూడా శాపాలే ఫ్రెండ్స్. అవి ఎవరికి శాపాలు? వాళ్ళకి ఇస్తున్నామని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి మన ద్వారా రిలీజ్ అయింది, వాళ్ళ మీద కొంత పని చేస్తే చేసి ఉండొచ్చాం. కానీ అంతకు 1000 రెట్లు అంటే అంత మనకి వస్తుంది తిరిగి. ఇతరులకు ఉన్న అదృష్టాన్ని చూసి వాడికి ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఇలాంటివన్నీ చూసి కూడా మనం ఏంటి, వాళ్ళని తిట్టుకుంటాం. వీడేమైనా చదివి పాస్ అయ్యాడా? ఎక్కడో కాపీ కొట్టి పాస్ అయ్యాడు. సో మనం ఇలాంటి విషయాలని కనీసం బయట కనకపోయిన మనసులో ఆలోచించిన, మాట్లాడిన, ప్రవర్తించిన శాపం ఇచ్చినట్టే. ఎదుటి వాళ్ళని చూసి అసూయపడిన, ఓర్వలేకపోయినా, అయిష్టంతో ఇతరుల అనుభవాలని తక్కువ చేసి మాట్లాడినా సరే అవి శాపాల కిందగా మారిపోతాయి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు, పెద్దలు, ప్రతి దాంట్లో కూడా తల్లిదండ్రులు, పెద్దలు చేసేది ఏంటి? పిల్లవాడు ఒక్కసారి ఒక పని సరిగ్గా చేయలేదనుకోండి, ఇక నువ్వు ఎందుకు పనికిరావు జీవితంలో, నువ్వెలా పైకొస్తావు? చెప్పింది వినలేదనుకోండి, నా మాటే వినలేదు కదా, నువ్వెలా పైకొస్తావో చూస్తా, నా మాట వినవా అని ఆ ఏ పని చేయకుండా నీకు మొహం అంటే ఆ మొహం చూడు, పని చేసే ముఖమేనా, ఇలా ప్రతి దాన్ని కూడా రివర్స్ లో మాట్లాడేస్తాం వాడు. మాట్లాడి వాళ్ళని ఎంతగా అంటే అంతగా వాళ్ళ శక్తిని మనమే తగ్గించేస్తున్నాం ఫ్రెండ్స్. శాపం అంటే ఏంటి? నీలో ఉన్న శక్తి పోవుగాక అంటారు. ఏంటి? వాడు ఏ పని చేయలేకుండా ఉంటాడు. శక్తి పోవడము అంటే శరీరం నిర్వీర్యం అవడమే కాదు, చేసే పనిని చేయలేకుండా చేయడం కూడా శక్తిహీనంగా మార్చండి. దేని వల్ల మారుస్తున్నాము అంటే మనం అనే మాటలు, మనం చేసే ఆలోచనలు, చేతలు, సో వాటిని మార్చుకోవాలి. ఇంకా టీచర్లు ఏం చేస్తారు? టీచర్లకి ఎప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చేవాళ్ళు, ర్యాంకర్సే పిల్లలు, మిగిలిన ఎవరు కాదు. ఒక్కసారి వాడు ఫెయిల్ అయ్యాడే అనుకోండి, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, పోయి బతకాచుకోపో, లేకపోతే ఇంకేదో పని చేసుకోపో అంటారు. వాడిని ఎంకరేజ్ చేయరు. వాడు ఎలా చదివి పాస్ అవుతాడు మళ్ళీ? ఉం? ఎందుకు పనికిరానని ఇంకొంతమంది కొంచెం అటు ఇటుగా ఉన్నవాడు, నాకు ఇది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఏదైనా నీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ముఖమేనా నీతో అవుతుందా అని చెప్పేసి ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. అయ్యే అంటే ఈ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యే స్తోమత లేదని, అర్హత లేదని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళు కూడా అయితే టీచర్లో, పెద్దలో ఇలా మాట్లాడారని వాళ్ళ పట్ల కూడా ద్వేషంలోకి వెళ్ళొద్దు. ఎందుకు అంటే వాళ్ళకి తెలీదు, గతంలో ఆ పెద్దల పట్ల ఆ టీచర్ల బాల్యం కూడా అలాగే గడిచింది. అజ్ఞానపు పరంపర. వాళ్ళని వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తేనే వాడు బాగుపడతాడు అని అనుకున్నారు ఒకప్పుడు. ప్రతి క్షణం దాన్నే చూపించడం నేర్పించారు. ఇప్పుడు మనం దాన్ని మార్చాలి. ఇంతవరకు తెలియదు, ఈ రోజు మనకు తెలిసింది. మన పిల్లల పట్ల ఎలా ఉండాలి, మన పట్ల మనం ఎలా ఉండాలి, ఈ క్షణం నుంచి మార్చుకుందాం. దీనివల్ల నూతన సమాజ నిర్మాణం మొదలు మన నుంచే స్టార్ట్ అవ్వాలి, మన ఇంట్లో నుండే స్టార్ట్ అవ్వాలి. సో మరి ఆ నూతన సమాజ నిర్మాణం జరగాలి,
మనం ఆశీర్వాదం అంటే ఆశీర్వదించాలన్నా ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అంటే ఇది కూడా మన నుంచే స్టార్ట్. ముందు మనల్ని మనం ఆశీర్వదించుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి? మనకి చక్కటి ఆరోగ్యం కావాలి అనుకోండి. నా శరీరం చక్కగా పనిచేస్తూ ఉంది అని వాటి పనితీరును ఆశీర్వదించండి. మన మనస్సు మన మాట వినట్లేదు కావచ్చు. నేను ఇటు ఆలోచిద్దాము అంటే ఇంకెక్కడికో పరిగెడుతోంది. అయినా సరే నా మనస్సు నిర్మాణాత్మకంగా అమరవలనని, అందులో మాలిన్యాలన్నీ తొలగిపోవుగాక. బుద్ధి అంటే చక్కటి బుద్ధి కలిగి చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని. నేను చక్కటి బుద్ధితో చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండుగా, అలాగే మన స్వంత ఆత్మని, మన జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనకి ఏది కావాలో దానికి ఆల్రెడీ అంటే మనకు అది జీవితంలో లభించుగాక అని చెప్పేసి మనల్ని మనం ఆశీర్వదించుకోవడం. సంపదలు, ఆరోగ్యం ఏదైనా కానివ్వండి ఫ్రెండ్స్. ఇంకేంటి అన్ని కలిపి ఒకటే మాటలో చెప్పుకుంటే నా జీవితం ఆయురారోగ్యాలతో, యోగక్షేమాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, బుద్ధి జ్ఞానములతో అలరారుగా ఒక్క ఆశీర్వచనం మనకి మనం ఇచ్చుకుందాం ఫస్ట్. అలాగే ఇతరులని దీవించండి. ప్రపంచంలో అంటే ఇతరులందరూ కూడా ఈ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుగాక. ప్రపంచంలో మనుషులందరూ ప్రశాంతంగా తయారైనట్టు, జ్ఞానవంతులుగా అయినట్టు ఆశీర్వాదం. ఇంకా మనం కోరుకునేది ఏంటి? పత్రిక గారు మనకు అందించింది ఏంటంటే ప్రపంచం అంతా ధ్యానమయం, జ్ఞానమయం. ఈ భూమిని మనం అన్ని పంచభూతాలని కాలుష్యం చేసేసాం. కాలుష్యరహితమైనట్టుగా మనం వాడే ప్రతి వస్తువుకి, మన ఆస్తిపాస్తులకు అన్నింటికీ కూడా ఆశీర్వాదం. ఇవి ఎప్పుడు అంటే చక్కగా పనిచేస్తూ ఉండుగా, మనకి సహకరిస్తూ ఉండుగా. ఇలా హెబ్రోస్ అనే తెగ వాళ్ళు ఇలా ఆశీర్వాద శక్తిని ఉపయోగించి చాలా అంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారంట ఫ్రెండ్స్. మన సాంప్రదాయంలో ఉంది చూడండి, ఏంటి? ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదానికే కొన్ని వర్డ్స్ అంటే కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఏంటి? దీర్ఘాయుష్మాన్ భవ, అభీష్ట సిద్ధిరస్తు, సర్వే జన సుఖినో భవంతు, సుఖీ భవ. ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. కళ్యాణమస్తు, శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఇంకా ప్రతి క్షణం నువ్వు ఇలా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకెళ్దువుగాక కదా. అంటే ప్రతి అణువులో కూడా ఆశీర్వాద శక్తి పనిచేస్తుంది ఉంది. మనం ఎప్పుడైతే ఇలా ఆశీర్వదిస్తామో అది చక్కగా అంటే ప్రతి దాన్ని పంచభూతాలని, సూర్యచంద్ర అన్నింటినీ ఆశీర్వదించవచ్చు. మనం దేనికైనా సరే ఫ్రెండ్స్ ఆశీర్వాద శక్తిని అందించవచ్చు. సో మీ లైఫ్ లో మీరు దేన్ని ఆశీర్వదించాలని, ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నారు? మీకు మీరు చక్కగా కూర్చొని ధ్యానంలో కూర్చొని చెప్తుంది. ఇంకా సాధన నెంబర్ 2 ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇంతవరకు ఆశీర్వదించడం తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, పిలిచి వాళ్ళని ఆశీర్వదించండి. నీవు అనుకున్నది చక్కగా నెరవేర్చుకుందువుగాక. అభీష్ట సిద్ధిరస్తు. దగ్గర లేరనుకోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. పిల్లలు మీ ముందున్నట్టుగా భావించి ఆశీర్వదించండి. అదే పిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. ఆ తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తుంది. లేరు, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, పైలోకాల్లో ఉన్నారు. సో వాట్? కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఆశీర్వాద శక్తిని తీసుకుంది. అలాగే టీచర్స్. ఆ టీచర్స్ కూడా స్టూడెంట్స్ కి ఏంటి? ఒక టీచరే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ క్లాస్ వింటున్నాడు టీచర్. ఏం చేయాలి అంటే ఆ పిల్లల్ని ఆశీర్వదించాలి. స్కూల్కి వెళ్ళి ఆశీర్వదించగలిగితే ఓకే, లేదు కళ్ళు మూసుకుని ఆశీర్వదించాలి. ఆ పిల్లలు కూడా, ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం, లేదా కళ్ళు మూసుకొని వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు భావన చేయడం. అంటే హీలర్స్ ఇక్కడ హీలింగ్ చేసేవాళ్ళు ఏంటి? వీళ్ళ అనారోగ్యం నయమైపోయింది అని ఆశీర్వాద శక్తిని ఉపయోగిస్తారండి. ఆశీర్వాదానికి ఎంత శక్తి ఉందో చూడండి.
మరి అన్నింటికంటే ఆశీర్వాదం తీసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. సృష్టి యొక్క ఆశీర్వాదం. అడగండి సృష్టిని. ఏదైతే అడుగుతామో అది ఇస్తుంది కదా ఫ్రెండ్స్. సృష్టిని అడగండి, ఆశీర్వదించమని చెప్పేసి వేడుకోండి. సో ఎప్పుడైతే మనం ఆశీర్వదిస్తామో ఆశీర్వదింపబడతాము, శపిస్తామో శపింపబడతాము. ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. కాబట్టి మనము ఏం చేయాలి అనేది మన చేతుల్లోనే, మన ఆలోచనల్లోనే ఉంది, మన భావనల్లోనే ఉంది, మన వాక్కులోనే ఉంది. సో మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా ఆశీర్వదించడం నేర్చుకో. ఎప్పుడైతే ఆశీర్వదించడం మొదలు పెడతాము అంటే ఒకటి 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 అన్నింటినీ మార్చుకుంటూ వచ్చినప్పుడు మనము సద్గుణాన్ని, చక్కటి ప్రవర్తనని గమనించి గుర్తిస్తామే తప్ప దానికే శక్తినిస్తాం తప్ప ఎక్కడా ఎవరిలోనూ సరికాని వాటి పట్ల దృష్టి పెట్టము. సో వీటి విలువ మనకు అర్థమైనప్పుడు, వీటి శక్తి మనకు అర్థమైనప్పుడే మనం వాటిని మార్చుకుంటాం కదా. ఇది ఆశీర్వాద శక్తి. ఓకే, నెక్స్ట్ టాపిక్ శాంతి. శాంతి ఏంటండి? మన మనస్సులో మనం ప్రశాంతంగా ఉండాలి. మనస్సు శాంతిగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటాను నేను. నాకు ఇది చాలా, నాకు మనశ్శాంతి దొరికితే చాలరా బాబు. కానీ అంటే మనం కోరుకునేది మనలోను ప్రపంచంలోను అంతటా శాంతి కావాలని కోరుకుంటాం. కానీ మనకి ఎందుకు శాంతి లేదు? ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో చుట్టూ ఎక్కడ చూసినా అశాంతితో ఎందుకు నిండిపోయింది? మరి మనం శాంతిని పొందాలంటే ఏం చేయాలి? మనం శాంతి కావాలని కోరుకుంటూ అశాంతిని ఎలా పెంపొందిస్తున్నాం ఇంకా అంటే, మనం ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ ఏం ఏం చెప్తున్నారు అంటే, మన అనారోగ్యానికి ముఖ్య కారణం ఏంటి అంటే మానసిక ప్రశాంతత లేకపోవడం. అసలు మనం ధ్యానంలోకి ఎందుకు వచ్చామండి? అనారోగ్యాలను పోగొట్టుకోవడానికి, ప్రశాంతత తెచ్చుకోవడానికి. నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు ఈ ధ్యానం ద్వారా అని ఆధ్యాత్మికతలోకి వచ్చాం కదా. మరి మన మనస్సే అన్నింటికి మూలం కదా. ఏదైనా స్టార్ట్ అయ్యేది మనసులో నుంచే కదా. మరి ఆ మనస్సులో శాంతి ఉంటే ఆరోగ్యం ఉంటుంది. మనసులో ప్రశాంతత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇక్కడ పత్రిక గారు ఒక మంచి విషయం అంటే చక్కటి విషయం చెప్పారు. ఏంటంటే, ద ఫిజికల్ బాడీ ఈస్ ద న్యాచురల్ షాడో ఆఫ్ ది మైండ్. ఇన్ దిస్ టోటల్లీ ఎవ్రీథింగ్ ఈస్ సైకోసోమాటిక్. అవర్ హోల్ లైఫ్ ఈస్ literal expression of psychosomatism. The psycho creates the soma. If we take care of the psycho, have taken care of the soma. అంటే ఈ భౌతిక శరీరానికి మనస్సు యొక్క సహజమైన నీడ లాంటిది. అంటే మన శరీరం మన మనస్సు యొక్క నీడ లాంటిది. భౌతిక శరీరం అంటే ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మానసిక గర్భంలో నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి ఈ సైకోసోమాటిజం యొక్క అంటే ఈ జీవితం అంతా సైకోసోమాటిజం యొక్క వ్యక్తీకరణ మాత్రమే. సో మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది. మరి అలాంటప్పుడు జాగ్రత్తలు దేనికి తీసుకోవాలి? మన మనస్సు గురించి జాగ్రత్త తీసుకుంటే మన శరీరం గురించి మనం జాగ్రత్త తీసుకున్నట్టే. మనస్సు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది. మనస్సు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటే ఇంకా శరీరం పరిస్థితి ఏమవుతుంది అంటే అస్తవ్యస్తాల పాలవుతుంది. అంటే సైకో సొమాటిజం. సైకో అంటే మనస్సు, సొమాటో అంటే శరీరం. కాబట్టి మనం దేని మీద దృష్టి పెట్టాలి అంటే మనస్సు మీద దృష్టి పెట్టాలి. ఇంకొకటి హే హౌస్ సంస్థ వ్యవస్థాపకురాలు లూయిస్ ఎల్హే గారు కూడా ఒక మాట చెప్పారు. మన శరీరాల్లోని ప్రతి అనారోగ్యము మన స్వంత ఆలోచన విధానాల నుండి పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆలోచనలే అన్నింటికి మూలం కాబట్టి ఒక పాజిటివ్ ఆలోచన ఎలా శక్తినిస్తుందో ఒక నెగిటివ్ ఆలోచన మన అనారోగ్యానికి కారణం. చూడండి, మనము ఒక చిన్న విషయంలో ఆందోళన పడడం మొదలు పెట్టామే అనుకో. ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇంట్లో చిన్న గొడవ జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే
పదే పదే దాని గురించి ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని టెన్షన్ పడుతూనే ఉంటాం. అశాంతికి లోనవుతూనే ఉంటాం. ఎక్కడ అశాంతి లోనవుతుందండి అంటే మనస్సులో. అది ఎలా మారుతుంది? మీరు ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళండి. ఏం చెప్తారు? టెన్షన్స్ తగ్గించుకోండి. ఏంటి? బీపీ ఎందుకొచ్చింది? టెన్షన్ పడడం వల్ల. షుగర్ ఎందుకొచ్చింది? టెన్షన్ పడడం వల్ల. థైరాయిడ్ ఎందుకొచ్చింది? టెన్షన్. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోండి అంటారు. ఆ ఒత్తిడి వల్లే కదా ఇన్ని అనారోగ్యాలు వస్తుంది మనకి. హ్మ్. కాబట్టి మరి మన ఆలోచనలో నుంచే పాజిటివ్ పుట్టుకొస్తుంది కదా! సారీ, భావం పుట్టుకొస్తుంది కదా! సో, అంటే మన ఆలోచన పాజిటివ్ మీద పెట్టినప్పుడు ఏమవుతది అంటే, మన ప్రతి కణం స్పందిస్తుంది. ఇప్పుడు జనరల్ అంటే మన బాడీలో ఒక్కొక్క కణం 3 డేస్, ఇన్ని రోజు 3 డేస్ వర్క్ చేస్తది అంటారు. ఆ తర్వాత అది చనిపోయి కొత్త కణాన్ని సృష్టిస్తుంది. అంటే కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పాత కణాలు చనిపోతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ నెగెటివ్ భావనలోకి, టెన్షన్స్ లోకి వెళ్తూ ఉంటామో, మన కణాలు తొందరగా శక్తిహీనమైపోతాయి. ఎందుకు? ఇప్పుడు చూడండి మనమే ఉన్నాం. ఒక పని చేస్తూ ఉన్నాం. కాస్త అలసిపోయాం. రెస్ట్ ఇవ్వాలి శరీరానికి. అయినా సరే ఆ క్షణంలో ఆ పని చేయక తప్పదు అన్నప్పుడు శరీరాన్ని హెల్ప్ అడిగి మన మనసుకి నాకు ఓపిక లేదు, నాకు ఓపిక లేదు అన్నామనుకోండి మనసులో, ఆ శరీరం ఇంకా 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 ఏంటి నాకు ఓపిక లేదని కూర్చుండిపోతది. అదే మనస్సుతో ఓపిక లేదు. లేదులే నాకు కాస్త నా శరీరం నాకు సహకరిస్తది. నేను చేయగలను అని పాజిటివ్ లోకి తీసుకెళ్ళామనుకోండి, మన మనస్సు ద్వారా మన శరీరం విని మన మాట ఆ పనిని పూర్తి చేసేందుకు సహకరిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ పాజిటివ్ థాట్ వల్ల ఏం జరుగుతోంది? శరీర కణాలకి శక్తినిస్తున్నాం పని చేయడానికి. అవి స్పందిస్తున్నాయి. అందుకని నెగెటివ్ ఆలోచన ఏంటి అంటే చింత శరీరాన్ని కాల్చివేస్తుంది. బ్రతికి ఉన్న శరీరాన్ని కాల్చేస్తుంది. సో చింతని పట్టుకోవాలా మనం? కాదు కదా! పాజిటివిటీని పట్టుకోవాలి. అంటే మానసిక ప్రశాంతత ఈజ్ ఈక్వల్ శారీరక ఆరోగ్యం. మానసిక అశాంతి ఈజ్ ఈక్వల్ టు శారీరక అనారోగ్యం. మరి దీన్ని మన మనసుని నిర్మాణాత్మకంగా, ప్రశాంతంగా, నిర్ణయాత్మకంగా చేయాల్సినవి చేయాలి. మరి అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ధ్యానం. ధ్యానం ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాము. అప్పటి వరకు నా అనారోగ్యాలన్నీ నయమైపోయాయండి నాకు అంటాం. ఎలా నయమయ్యాయి? అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నామో మన మనస్సులో అలజడి తగ్గిపోయింది. ఆ తర్వాత అది పూర్తిగా శూన్యంగా అయిపోయి శక్తిని తీసుకొని నాడీ మండల శుద్ధి జరిగి అనారోగ్యాలన్నీ పోయాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటండి అంటే మనస్సులో ఉండే అశాంతి అంతా తొలగిపోయింది కాబట్టి మనకి ఆరోగ్యం వచ్చింది. నాడీ మండలం శక్తిని తీసుకొని శుద్ధి చేసుకోగలరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే మనము ప్రశాంతంగా ఉన్నాము. నేను శాంతంగా ఉన్నాను అని పదే పదే అదే భావన అంటే ఉచ్చారణ చేసుకుంటూ ఆ భావనతో మన హృదయాన్నంతా నింపేసుకోవాలి ఫ్రెండ్స్. యద్భావం తద్భవతి. సో మనం ఏదైతే భావిస్తామో అదే భవిస్తుంది కాబట్టి మన జీవితంలో రియాలిటీగా మారి మన ముందుకు వస్తుంది కాబట్టి మనం చేయాల్సింది మన భావనని మార్చడం. అయితే ఇది ఎక్కడి నుంచి ఈ ప్రశాంతత ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి? ప్రపంచంలో శాంతి కావాలి, కుటుంబం అంతా శాంతి కావాలి, దేశమంతా శాంతితో ఉండిపోవాలి అంటే ముందు మన అంతరంగంలో మొదలవ్వాలి. మన అంతరంగంలో మొదలవ్వడానికి ధ్యానం చేస్తూ మన ఆలోచనని అన్నింటిని తీసేస్తూ మనస్సుని ప్రశాంతంగా మార్చుకున్నప్పుడు మన ఇంట్లో ఒక సిచ్యువేషన్ ఎదురైతే ప్రశాంతంగా ఉంటామా? తిరిగి కలబడిపోతాం. ఆలోచించండి. ఎప్పుడైతే ఇక్కడ అశాంతి ఉందో చిన్న విషయం జరగగానే ఒక మాట అనగానే కోపం వచ్చేస్తది. ఎప్పుడైతే ఇక్కడ ప్రశాంతత ఉందో ఒక మాట అన్నప్పుడు ఒక వీడు ఎందుకీ మాట అన్నాడని ఆలోచన వచ్చి అవగాహన చేసుకునే అవకాశం ఉంటే అవగాహన చేసుకునే దాని మీద దృష్టి పెడతాం. సో మన దృష్టి అంతా ఎక్కడుంది అంటే అశాంతి మీద ఉంది. మనం శాంతి కావాలనేమో అంటున్నాం.
కానీ అంతరంగంలో కోరుకోం. ఏంటి అసలు ఇంత ప్రపంచంలో ఇంత అశాంతి జరుగుతుందంటే ఒక మాట చెప్తారు ఇక్కడ రైటర్ గారు. ఏంటి మన అందరి మనసుల్లో నుంచి బయలుదేరే అశాంతియుతమైన, హింసాత్మకమైన, ప్రాణభీతిమయమైన, భయపూరితమైన ఆలోచనలు. అవే బయటికెళ్ళి అవి తిరిగి వస్తున్నాయి. కాబట్టి ఆలోచనకి ఎలాంటి శక్తి ఉంటది అంటే తిరిగి రాని, అంటే బాణం లాంటిది. అలాగని చెప్పి తిరిగి రాదా అంటే 1000 రెట్లయి తిరిగి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆలోచన మనల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి. అంటే ఒకసారి రిలీజ్ చేసాము అంటే దాన్ని ఆపలేం. ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ అంటే మన లైఫ్ లోకి వస్తుంది. రిలీజ్ చేసిన దాన్ని ఆపలేము, అవ్వకుండాను ఉంచలేము. కానీ జీవితంలోకి తిరిగి వస్తుంది నిజంగా మరి. సో ఈ యాక్సిడెంట్లు అవ్వచ్చు, ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేసిన ఆలోచనలో నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. ఈవెన్ నక్సలైట్లు కావచ్చు. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము? మనకి మనకి శాంతి కావాలి, ప్రపంచానికి శాంతి కావాలి అని అనుకుంటున్నాం. కానీ కోరిక, దృష్టి ఎక్కడుంది? మన దృష్టి ఎక్కడుంటే అక్కడే కదా సృష్టి జరిగేది. ఉం? దృష్టి అందే సర్వ సృష్టి పృష్టమగును అని చెప్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మరి మన దృష్టిని ఎక్కడ పెడుతున్నాము? తెల్లవారు లేస్తే టీవీ, పేపర్, సోషల్ మీడియా వీటన్నింటిలో ఎక్కడో ఒక చిన్న యుద్ధం జరిగితే 24/7 అవే ఇస్తూ ఉంటారు. మనం అవే చూస్తూ ఉంటాం. అవే ఆలోచనలు చేస్తాం. అవే మాట్లాడతాం. అక్కడ గొడవ జరిగింది. అక్కడ యుద్ధం జరుగుతోంది. అక్కడ అది జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల ఏమైపోతుందో ఏమో. 2 దేశాలే యుద్ధం చేసుకుంటే ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోతుందేమో. ఎంతసేపు ఏం చేస్తున్నాము? జరిగే చిన్న విషయానికి మనం ఇంకా వాటిని పెద్దదిగా ఆలోచించేస్తున్నాం. ఒక 2 దేశాల మధ్య జరిగే చిన్న యుద్ధానికి పెద్ద ప్రపంచ యుద్ధంగా మారిపోతుందేమో. దేశమే ఇదైపోతుందేమో. మనం శాంతిని కోరుకుంటున్నామా? అశాంతిని కోరుకుంటున్నామా? సో మనం ఏది మాట్లాడితే, ఏది ఆలోచిస్తే అది. అందుకని మనము మనలో నుంచి ఈ ఆలోచన తరంగాలని రిలీజ్ చేస్తున్నాం. అశాంతి అనే ఆలోచన తరంగాలను రిలీజ్ చేస్తాం. మనం ఇంకేం చేస్తాం? టీవీ, సినిమా, సీరియల్స్ అన్నింటిలో కూడా ఎంతసేపు హింసాత్మకమైన వాటిని చూడడం మొదలుపెట్టాం. సో వాటిని కూడా చూడడం అంటే మన మనస్సు సాక్షిగా గమనిస్తూ చూడగలిగినంత సేపు అయితే చూడొచ్చు. మరి అందరూ చూస్తున్నారు కదండి అంటే మనం ఏమంటాం? పత్రి సారో, వంశీ సారో ఉన్నారు. వాళ్ళు చూసేవాళ్ళు కదండి అంటే సాక్షిగా చూస్తారు. ఎప్పుడు చెప్తారు ఏ విషయంలో అయినా సాక్షిగా ఉంటారు. అంటే ఆ ఆలోచనని వాళ్ళ లోపలికి తీసుకోరు. ఆ భావాన్ని వాళ్ళ లోపలికి తీసుకోరు. సో అక్కడ నుండి రిలీజ్ అవ్వదు అది. సో అందుకని ఆ భావాన్ని మనలోకి తీసుకుంటాము అనుకునే వాళ్ళందరూ అవి చూడడం మానేయండి. మనతో పాటు పిల్లలకి చూపిస్తున్నాం. వాడి మనస్సు ఎలా తయారవుతుంది? అంటే మనం ఏవైతే ఎక్కువగా చూపిస్తామో వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కదా ఫ్రెండ్స్. సినిమాలో, సీరియల్లో తల్లిదండ్రులని ఎలా చూపిస్తున్నారు? నసపెట్టే వాళ్ళలాగా చూపిస్తారు. టీచర్లని ఒక 40 మంది ముందు జోకర్ లాగా చూపిస్తారు. ఏ ఒక్క స్టూడెంట్ టీచర్‌ని గౌరవించడు. మన పిల్లవాడు పెరిగి పెద్దగయ్యాక ఎలా తయారవుతాడు? తల్లిదండ్రులంటే నసపెట్టే బ్యాచ్ అనుకుంటాడు. టీచర్‌ని గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటాడు. మరి మనం ఏం నేర్పిస్తున్నాం? మరి ఇవన్నీ తీస్తున్నారు అంటే మనం చూడడం. రేటింగ్ దేనికి ఎక్కువ ఉందో అలాంటి సీరియల్స్ ఎక్కువొస్తాయి ఫ్రెండ్స్. స్టార్ ప్లస్‌లో సీఐడీకి ఉన్న రేటింగ్ దేనికి ఉండదు. అంటే ఆ సీఐడీనే చూస్తారు. ఎలా హత్య చెయ్యాలి? వాడెలా హత్య చేశాడు? వీడెలా కనిపెట్టాడు? రేపు వాడు దాన్ని చూసి ఓహో! హత్య చేస్తే ఇలా తప్పించుకోవచ్చు అనే ఆలోచనే వస్తది కదా! అంటే మనము వాళ్ళ బ్రెయిన్‌లో వాటిని పెడుతున్నాం. అలాంటి సీరియల్‌లు తీసే మీడియా కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరైనా సరే అందరిలోనూ మార్పు రావాలి. కానీ మార్పు ముందు మన నుంచే కదా! ఇంకొక్కటి మనలో అశాంతికి మెయిన్ కారణం తోటి ప్రాణులని హింసించడం. అంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగొస్తుంది. ఒక ప్రాణిని చంపి, జంతువులని, వృక్షాలని హింసించి వాటిని నాశనం చేసినప్పుడు, వాటిని చంపుతున్నప్పుడు అవి పడే బాధ తిరిగి మనకి రాదా?
ఖచ్చితంగా వస్తుంది కదా. సో తోటి ప్రాణులను హింసించడం మానేయాలి. ఎందుకంటే మనిషిని చంపితే హత్య, జంతువుని చంపితే హత్య కాదా? వాటికి సపోర్ట్ చేసి మాట్లాడేవాట లేరా అంటే భగవత్ తత్వం ఊరుకోదు ఫ్రెండ్స్. ప్రకృతి నియమం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంది. ఆ ప్రకృతి నియమాలను తెలుసుకోవాలి. ఇంకా మనం ఏం కలుషితం చేసాము అంటే పంచభూతాలని కూడా కలుషితం చేసేస్తాం. నీటిలోకి పొల్యూషన్ ని రిలీజ్ చేస్తున్నాం, గాలిలోకి రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు ఇంత అసమతుల్యత ఉంది ప్రకృతిలో అంటే మనం చేసిన కలుషితాల వల్లే కదా. భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తుంది? అందుకే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వేటి మీద దృష్టి, ఇంతకాలం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాం కదా. ఇప్పుడు మనం దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే పిల్లల్ని ఇప్పుడు ఏం జరుగుతుంది? అంటున్నారు, వదిలేస్తున్నారు. పిల్లల పెంపకం అంటే అది కాదు. వాళ్ళకి ఏది సరి అయినది, ఏది సరికానిది అంటూ దగ్గరుండి చూసుకుంటూ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఒక కన్నేసి ఉంచండి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ చూపించాలి, ఎలాంటి మాటలు, ఎలాంటి వాతావరణంలో ఉంచాలి, ఇవన్నీ గమనిస్తూ వాళ్ళకి అందిస్తూ పెంచాలి. కానీ తెల్లవారు లేస్తే ఫోన్ ఇచ్చేస్తాం, చూసుకుంటాం. వాడు ఎలా తయారవుతాడు ఫ్రెండ్స్? ఇవన్నీ చూశాక ఒక ఇప్పుడు చిన్నప్పటి నుంచి టీవీలో సీరియల్లో ప్రేమించిన అమ్మాయి లవ్ స్టోరీ చూపిస్తారు, ఏదో కాలేజ్ లో చూపిస్తారు. వాడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమించలేదని యాసిడ్ పోస్తాడు, నరికి చంపేస్తాడు. అవి చూస్తూ పెరిగిన పిల్లాడు ఎలా తయారవుతాడు? ఓహో, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడలేదంటే ఇలా చేసేయచ్చు. అశాంతి ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ బీజం వేశారు. ఇలాంటి బీజాలు వేయకుండా పడకుండా ఎప్పుడు వాళ్ళకి సరి అయిన బోధనలు అందించాలి, సరి అయిన జ్ఞానాన్ని, అవగాహనని ఇవ్వాలి. జ్ఞానం ఉన్నవాడు తప్పు చేయడు కదా ఫ్రెండ్స్. అది మీరి దాటి చేశాడంటే మనం ఏమి చేయలేము. మన దృష్టి ఎక్కడ ఉండాలంటే ప్రపంచ శాంతిపై. అంటే ధర్నాలు ఏంటి, మారణ హోమాలు జరిగాయని, గొడవలు ఇవి జరిగాయని ధర్నాలు చేయడం కాదు. దాన్ని మానేయాలి. ఎప్పుడైతే ధర్నా చేస్తామో దాని మీద దృష్టి పెట్టి, అశాంతి మీద దృష్టి పెట్టి దాని గురించే మాట్లాడతాం. అది మానేసి ప్రపంచ శాంతి మీద దృష్టి పెట్టాలి. ఓకే, ప్రపంచం అంతా శాంతిగా ఉంది అనే ఆలోచనలను రిలీజ్ చేయండి. ఆ టాపిక్ ని అల్లకల్లోలంగా ఉంది అనే టాపిక్ ని వదిలేసి ప్రపంచం శాంతిగా ఉందన్న ఆలోచనని రిలీజ్ చేయండి. ధర్మో రక్షతి రక్షిత, అధర్మో రక్షిత భక్షిత. అంటే నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది, అధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను భక్షిస్తుంది. కాబట్టి నువ్వు పెట్టాల్సిన దృష్టి శాంతి మీద. కోరుకోవాల్సింది ఏంటి? మరి నాకు శాంతి కావాలి, ప్రపంచంలో శాంతి కావాలి. ఫస్ట్ నా మనస్సు శాంతిమయంగా ఉండుగా, ప్రపంచంలో మనస్సులన్నీ శాంతిమయంగా ఉండుగాక, వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా ఉండుగాక. ఇలా మనము అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మన ఆలోచనని రిలీజ్, యాక్చువల్గా ఈ రిలీజ్ చేయడం కూడా ఒక ఆశీర్వాదమే కదా. ఒకదానికి ఒకదానికి ఒకటి ఇక్కడ అవినాభావ సంబంధం, కనెక్టివిటీ ఉంటది. మరి ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక్కదాన్ని కోరుకుంటే ఏమవుతుంది? ఈ ప్రశాంతత వచ్చేస్తుందా ప్రపంచంలో? శాంతి కలుగుతుంది అంటే ఖచ్చితంగా. ఒక్క పత్రిసారి ఇంతమందికి ధ్యానం నేర్పించి ఇంతమంది మనసుల్ని ప్రశాంతంగా మార్చగలిగినప్పుడు ఎంతో మంది జ్ఞానులు, యోగులు వాళ్ళు ఈ ప్రపంచం కోసం పనిచేస్తున్నారు. 1,44,000 మంది వర్కర్స్ అంటే లైట్ వర్కర్స్ ఉన్నారని చెప్తారు కదా. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇంకా పెరిగుంటారు. ఇంతమంది అంటే నేను ఒక్కరి నుండి ఏమవుతుంది, ఒక్కరి దాన్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన విడిచిపెట్టి మనం ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు, ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, ఆ ఆరాలు అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతతలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అశాంతిగా ఉండే ప్లేస్ లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు తెలియకుండా మన మనస్సు కూడా ఆందోళనకు గురవుతుంది. కానీ మనం ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే, మనం వాటినే రిలీజ్ చేస్తూ ఉంటే మన చుట్టూ కూడా మార్పు అనేది వస్తుంది. ఫైనల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక కంపెనీలో మనం జాయిన్ అయిన ఏంటి, మనం చక్కగా పని చేస్తూ ఇతరులకు సహకరిస్తూ ఉంటే మనకి బోనస్ ఇస్తారు,
ప్రమోషన్స్ ఇస్తారు, అన్ని చేస్తారు. మన పని చేయకుండా పక్కోడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే పనిలో నుంచి తీసేస్తారా? తీసేయరు. అలాగే ఈ భూమి కూడా ఒక కంపెనీ. మరి మనం ఏం చేయాలి? తోటి ప్రాణుల ఉన్నతికి అంటే వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి ఉన్నతికి సహకరించాలి. పని చేయాలి. భూమి ఉన్నతికి పాటుపడాలి. దీనివల్ల భూమి ప్రక్షాళన జరిగి ప్రతి మనిషి కూడా అంటే జరుగుతుంది. లేదు నువ్వు మిగిలిన జంతువులని, మిగిలిన భూమిని అన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నావు అనుకోండి, భూమి ఇక్కడ నేను ఉంచుకోదు, తీసేస్తుంది. సో మరి భూ ప్రక్షాళన జరగాలని మనం కోరుకుంటూ ప్రతి మనిషి కూడా ధ్యాన స్థితిలోను, ప్రేమతోను, ఆనంద స్థితిలోనూ ఉండాలి అని మన హృదయంతో మనం చక్కగా ఆ ఆలోచనని రిలీజ్ చేద్దాం. ఆ భావనని రిలీజ్ చేద్దాం. అంటే శాంతి కావాలి అంటే దృష్టి శాంతి మీద పెట్టాలి. నోటితో అనడం కాదు. అశాంతి గురించి మాట్లాడడం మానేయాలి. అక్కడ అలా జరిగింది, అలా జరిగింది కాదు. ఆ అశాంతిమయంగా ఉన్న ఆ స్థానంలో కూడా శాంతి నెలకొల్పబడింది అన్న ఆలోచనతో ఉండాలి, అన్న భావనతో ఉండాలి. ఎవరిని ఎక్కడ హింసించకుండా ఉండాలి. ఏ ప్రాణులని హింసించకుండా ఉండాలి. పిల్లలు పెంచుతున్నప్పుడు కూడా వాళ్ళ పట్ల అంటే వాళ్ళతో ఎలా ఉండాలి? ఏంటి? దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మనస్సు ఆరోగ్యంగా ఉంటుందో, చక్కటి ఆలోచనలు చేస్తుందో, సృజనాత్మకమైన ఆలోచనలు చేస్తుందో, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి కావాల్సింది ధ్యానము, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం. ఇది ఫ్రెండ్స్ ప్రశంస, శాంతి, ఆశీర్వాదం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం అవ్వలేదా? మాట్లాడండి ఫ్రెండ్స్, హ్యాండ్ రైజ్ చేయండి.